వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనము ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా బ్రిటిష్ రాజ్య స్థాపన, అసలు ఈ బ్రిటిష్ వారు ఎవరు, ఏ విధంగా భారతదేశానికి వచ్చారు, ఎందుకు వచ్చారు. సాధారణంగా యూరప్ ఖండం తిరిగే చరిత్రలో మనము ఐరోపా ఖండంగా పిలవడం జరుగుతుంది. సో ఇలాంటి ఐరోపా ఖండానికి సంబంధించిన 5 ప్రధాన వర్గాలు వ్యాపార నిమిత్తం భారతదేశానికి రావడం జరుగుతుంది. మరి ఇలాంటి 5 వర్గాలు భారతదేశానికి వచ్చాయి. ఏ మార్గంలో రావడం జరుగుతుంది అంటే కాన్స్టాంటినోపుల్ అంటున్నాం. కాన్స్టాంటినోపుల్నే మనం చరిత్రలో ప్రస్తుతం ఇస్తాంబుల్ అంటున్నాం. అలాంటి ఇస్తాంబుల్ భూమార్గం ద్వారానే ఆనాటి యూరప్ ఖండం వ్యాపారస్తులు భారతదేశం వంటి తూర్పు దేశాలకి రావడం జరిగేది. కాలక్రమంలో ఇది మహమ్మదీయుల చేత, అంటే చివరి క్రుసేడ్ యుద్ధం ద్వారా మహమ్మదీయుల చేత ఇది ఆక్రమించబడడం జరుగుతుంది. తద్వారా వారికి భూమార్గం అనేది లేదు కాబట్టి సముద్ర మార్గాన్ని కనుక్కున్నారు. సముద్ర మార్గాన్ని భారతదేశానికి కనుగొన్న మొదటి వ్యక్తులు పోర్చుగీస్. ఇలా భారతదేశానికి సముద్ర మార్గం ద్వారా యూరోపియన్ వ్యాపారస్తులు రావడం జరిగింది. ఇక్కడ ప్రశ్న ఏంటి, అసలు ఎందుకు వచ్చారు అనేది ప్రశ్న. గమనిస్తే భారతదేశంలో నూలు లేదా పత్తి అంటున్నాం, భారతదేశంలో పట్టు అంటున్నాం, భారతదేశంలో సుగంధ ద్రవ్యాలు, ఈ 3 ప్రధాన మూలధన వస్తువులు, ప్రధాన ముడి సరుకుల కోసం వాళ్ళు భారతదేశానికి వ్యాపార నిమిత్తం రావడం జరుగుతుంది. భారతదేశంతో పాటుగా తూర్పు దేశాలకు వ్యాపార నిమిత్తం రావడం జరుగుతుంది. అలా వచ్చిన 5 వర్గాలలో బలమైన వర్గం బ్రిటిష్ వర్గం కాలక్రమంలో భారతదేశాన్ని తమ కబంధ హస్తాలలోకి తీసుకోవడం జరుగుతుంది, తమ పరిపాలనలోకి తీసుకోవడం జరుగుతుంది. మరి ఏ విధంగా తన పరిపాలనలోకి తీసుకుంది, ఆ అంశాలను మనం పరిశీలించినట్లయితే ఇక్కడ భారతదేశానికి మొదట వ్యాపార నిమిత్తం వచ్చిన బ్రిటిష్ వారు అంటున్నాం. కాలక్రమంలో ఏమవుతుంది, భారతదేశంలో రాజుల యొక్క బలహీనతను ఆసరగా తీసుకున్నారు. కొన్ని రాజ్యాల యొక్క బలహీనతను ఆసరగా తీసుకుంటూ వారికి మద్దతిస్తూ రాజ్యాలను కబలించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఉదాహరణకు గమనిస్తే మరాఠా యుద్ధాలలో స్పష్టంగా కనబడుతుంది, మైసూర్ యుద్ధాలలో స్పష్టంగా కనబడుతుంది, ప్లాసీ యుద్ధంలో ఇంకా స్పష్టంగా కనబడుతుంది, బాక్సర్ యుద్ధాలలో గమనించండి. ఇక్కడ స్వదేశీ రాజులే బ్రిటిష్ వారికి సహకరిస్తారు, స్వదేశీ రాజులనే ఓడించడం జరుగుతుంది, ఆ ప్రాంతాలపై పట్టు సాధిస్తారు. సో ఇలా వాళ్ళు ఏమవుతుంది, తమదైన యుద్ధాలు, తమదైన దౌత్యనీతి, తమదైన మోసపూరిత ఆలోచనలు, ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. ఏమంటున్నాను ఇక్కడ, తమదైన యుద్ధాలు అంటున్నాం. సో ఈ తమదైన యుద్ధాలు ఏంటి, ఒకటి అంటున్నాం. యుద్ధాలలో గమనిస్తే ఒకటి ప్లాసీ యుద్ధం గమనించవచ్చు, బాక్సర్ యుద్ధం గమనించవచ్చు, కర్ణాటక యుద్ధాలు గమనించవచ్చు, మైసూర్ యుద్ధాలు గమనించవచ్చు, సిక్కు యుద్ధాలు గమనించవచ్చు. ఇలాంటి యుద్ధాలు చేసుకుంటూ వారికి కావలసిన ప్రాంతాలను తమ చేతిలోకి తీసుకున్నారు. అదేవిధంగా దౌత్య నీతిని ఉపయోగించి అంటున్నాం. కొన్ని సందర్భాల్లో ఓడించబడినప్పటికీ వాళ్ళు ఏం చేశారు, దౌత్య నీతిని, యుద్ధ నీతిని ఉపయోగించారు. తమ చాకచక్యాన్ని ఉపయోగించి వారిని తమ కబంధ హస్తాలలోకి తీసుకోవడం జరుగుతుంది. కాలక్రమంలో మరాఠాకు సంబంధించిన పీష్వాలని, కాలక్రమంలో నిజాంకు సంబంధించిన సుల్తాలని తమకు మద్దతుదారులుగా మార్చుకునే ప్రయత్నం చేశారు. అందులో దౌత్యనీతి స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా మోసపూరితమైన ఆలోచనలు కూడా ఉంటున్నాయి. మీరు ప్లాసీ యుద్ధంలో స్పష్టంగా గమనించవచ్చు. సుల్తాన్కే, రాజుకే సహకరించవలసిన అతి ముఖ్యమైన వ్యక్తులని తమ వైపు ప్రలోభాలు పెట్టి తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి ఈ 3 విధానాలు ప్రధానంగా ఉపయోగించి భారతదేశంలో బ్రిటిష్ రాజ్య స్థాపన అనేది జరుగుతుంది. మరి ఏ విధంగా జరిగింది అంటే అందులో మనం మొదటి అంశాన్ని ఏమంటున్నాం, యుద్ధాలు అంటున్నాం. ప్రతి సందర్భంలో దీని నుండి ప్రశ్న అనేది సంధిస్తూనే ఉంటున్నాడు. సంధించే విధానం మారుతుంది. చూడండి ఏమనవచ్చు, ఒకసారి యుద్ధాలు వాటికి సంబంధించిన సంవత్సరాలు మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇవ్వవచ్చు, యుద్ధాలు వాటికి సంబంధించిన సందులు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇవ్వవచ్చు, యుద్ధాలు దానికి సంబంధించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇవ్వవచ్చు, లేదు యుద్ధాలకు సంబంధించిన 4 స్టేట్మెంట్లు అతడే ఇచ్చి ఇందులో తప్పు జతలు కానీ సరి అయిన జతలు కానీ అడిగే విధానం ఉంటుంది. ఇంకా డెప్త్గా వెళ్ళాలి అంటే అతడే 4 యుద్ధాలు ఇచ్చి వాటిని కాలం ఆధారంగా వరుస క్రమంలో పెట్టమనవచ్చు. కాబట్టి బాగా గమనించండి. ఒకటి కర్ణాటక యుద్ధాలు అంటున్నాం. మరి ఎన్ని జరిగాయి కర్ణాటక యుద్ధాలు అంటే మనకి 3 జరుగుతున్నాయి. ఎప్పటి మధ్య 1746 నుండి 63 మధ్య మనకి స్పష్టంగా 3 కర్ణాటక యుద్ధాలు జరుగుతాయి. తద్వారా కర్ణాటక ప్రాంతం బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళడం జరుగుతుంది. అదే క్రమంలో ప్లాసీ యుద్ధము అంటున్నాం 1757 జూన్ 23న నిర్వహించబడడం జరుగుతుంది. బాక్సర్ యుద్ధము అంటున్నాం 1764 అక్టోబర్ 22న జరుగుతుంది. అదేవిధంగా మైసూర్ యుద్ధాలు అంటున్నాం. ఎన్ని మైసూర్ యుద్ధాలు జరిగాయి, 4 మైసూర్ యుద్ధాలు జరిగాయి.
మరి ఎప్పటి నుండి జరిగాయి? 1767 నుండి 1799 మధ్య ఈ 4 మైసూరు యుద్ధాలు జరిగాయి. తద్వారా చరిత్రలో గొప్పవారుగా పిలువబడిన ఒక హైదర్ అలీ, ఒక టిప్పు సుల్తాన్లు చంపబడుతున్నారు. మైసూరు ప్రాంతం బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్తుంది. అదేవిధంగా మరాఠా యుద్ధాలు అంటున్నాం. ఎన్ని మరాఠా యుద్ధాలు ఉన్నాయి? 3 మరాఠా యుద్ధాలు ఎప్పటి నుండి కొనసాగాయి? 1775 నుండి 1818 వరకు కొనసాగడం జరుగుతుంది. మరాఠా క్రమంగా పీష్వాల ఆధీనంలోకి వెళ్తుంది. అలాంటి పీష్వాల ఆధీనంలో ఉన్న మరాఠా ప్రాంతాన్ని తమ కబంధ హస్తాలలోకి తీసుకుంటున్నారు ఇంగ్లీష్ వారు లేదా బ్రిటిష్ వారు. అలాంటి క్రమంలోనే సిక్కు యుద్ధాలు అంటున్నాం. వాయువ్య ప్రాంతంలో ఒక బలమైన సామ్రాజ్యం ఏర్పాటు చేయబడడం జరుగుతుంది రంజిత్ సింగ్ ఆధ్వర్యంలో. సో అలాంటి రంజిత్ సింగ్ ఆధ్వర్యంలో ఉన్న సిక్కు రాజ్యం అతని మరణానంతరం క్రమంగా బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఒక ప్రశ్నను మనం బాగా గమనించాలి. ఏంటంటే ఈ సిక్కును ఆక్రమించే క్రమంలోనే కాశ్మీర్ ప్రస్తావన కూడా కనబడుతుంది. గమనించాలి. మరి ఇలాంటి సిక్కు యుద్ధాలు ఎన్ని జరిగాయి? 2 జరిగాయి. మొదటి సిక్కు యుద్ధాన్ని గమనిస్తే 1845 నుండి 46 వరకు, రెండో సిక్కు యుద్ధాన్ని గమనిస్తే 1848 నుండి 49 మధ్య 2 ప్రధాన సిక్కు యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి. మరి ఈ యుద్ధాల యొక్క సారాంశం ఏంటి? ఈ యుద్ధాల సందర్భంలో ఎలాంటి సంధులు నిర్వహించబడ్డాయి గమనిస్తే ఒక్కొక్కటిలో మొదటిది గమనిస్తే మొదటి కర్ణాటక యుద్ధము అంటున్నాం. సో మరి 3 కర్ణాటక యుద్ధాలలో మొట్టమొదటి కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? 1746 నుండి 48 మధ్య కొనసాగడం జరుగుతుంది. మరి ఎవరెవరి మధ్య కొనసాగింది? ఇక్కడ గమనిస్తే ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్ కూటమిల మధ్య జరుగుతుంది. ఇక్కడ వెరైటీ ఏంటి? అసలు కర్ణాటక యుద్ధాలకు సంబంధం లేని వ్యక్తుల మధ్య యుద్ధాలు జరిగాయి. చూడండి, వారి ప్రాంతాలలో జరిగిన విరోధం, వారి ప్రాంతాలలో జరిగిన వ్యతిరేకత మన భారతీయ ప్రాంతంలో వారి మధ్య వ్యతిరేకతకు కారణమవుతుంది. మరి మొదటి కర్ణాటక యుద్ధానికి కారణం ఏంటి? ఈ యుద్ధంలో ఎవరు పాల్గొన్నారు గమనిస్తే ఈ సమయంలో ఫ్రెంచ్ అధికారి ఎవరున్నారు? డూప్లే ఉంటున్నాడు. అతనికి సహకరించింది లాబోర్డనాయిస్ అతనికి సహకరించడం జరుగుతుంది. మరి ఈ యుద్ధానికి కారణం ఏంటి? సో అసలు భారతీయ సమాజానికి సంబంధం లేని సమస్య అది. అసలు భారతీయులకే సంబంధం లేని వ్యక్తులు భారతదేశంలో యుద్ధాన్ని క్రియేట్ చేస్తారు. చూడండి, ఎక్కడ జరిగింది సమస్య? ఐరోపా ఖండంలో జరుగుతుంది. ఏం జరిగింది అంటే ఇంగ్లాండ్ ఫ్రాన్స్ల మధ్య జరిగిన ఆస్ట్రియా వారసత్వ యుద్ధము అంటున్నాం. వారసత్వము అంటే తండ్రి చనిపోయిన తర్వాత కుమారునికి వచ్చేది. అది మనకేం సంబంధం? సో ఆస్ట్రియా యువరాజు నియమించబడే సందర్భంలో అటు ఇంగ్లాండ్కి ఇటు ఫ్రాన్స్ల మధ్య వారసత్వ యుద్ధం అనేది జరుగుతుంది. అక్కడ శత్రుత్వం భారతదేశంలో ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్ మధ్య శత్రుత్వంగా మారింది. సో అది ప్రధాన కారణం అవుతుంది. అంటే ఇప్పుడు సింపుల్, మొదటి కర్ణాటక యుద్ధానికి కారణమైన సంఘటన ఆస్ట్రియా వారసత్వము అంటున్నాము. మరి ఈ యుద్ధం ఏ సంధి ద్వారా ముగిసింది అంటే ఎక్స్లా చాపెల్ అంటున్నాం. కొన్ని పుస్తకాలలో మనకు యాక్స్లా చాపెల్ అంటున్నాం. ఏఎక్స్ఈతో రాస్తాం కాబట్టి ఎక్స్లా లేదా యాక్స్లా చాపెల్ సంధి అంటున్నాం. ఈ సంధి ఎప్పుడు జరిగింది అంటే 48లో జరగాలి. కాబట్టి ఈ ఎక్స్లా చాపెల్ సంధి ప్రకారం మొదటి కర్ణాటక యుద్ధం అనేది సయోధ్య కుదరడం ద్వారా వీళ్ళు ఆక్రమించిన ప్రాంతాలు వారికి, వారు ఆక్రమించిన ప్రాంతాలు వీరికి. అంటే ఒకవేళ బ్రిటిష్ వారు ఫ్రెంచ్ స్థావరాలను ఆక్రమిస్తే ఫ్రెంచ్ వారికి ఇస్తారు, ఫ్రెంచ్ వారు బ్రిటిష్ స్థావరాలను ఆక్రమిస్తే బ్రిటిష్ వారికి ఇవ్వడం జరుగుతుంది. వారి మధ్య ఒక సయోధ్య అనేది కుదరడం జరిగింది. అలాంటి క్రమంలోనే 2వ కర్ణాటక యుద్ధం. మరి 2వ కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? 1748 నుండి మనకి ఎప్పుడు 55 మధ్య కొనసాగడం జరుగుతుంది. మరి యుద్ధానికి ప్రధాన కారణం ఏంటి? ఇక్కడ కూడా మనం గమనిస్తే వారసత్వ యుద్ధాలే అంటున్నాం. సో ఎక్కడ వారసత్వ యుద్ధాలు? ప్రధానంగా 2 ప్రాంతాలలో, ఒకటి హైదరాబాద్ కేంద్రంగా జరిగిన వారసత్వము, 2 కర్ణాటక కేంద్రంగా జరిగిన వారసత్వం. ఈ 2 వారసత్వ యుద్ధాలలో భాగంగా మనకి ఈ 2వ కర్ణాటక యుద్ధం అనేది జరుగుతుంది. సో నిజాం రాజ్యాన్ని స్థాపకుడు ఎవరు? నిజాముల్ ముల్క్. నిజాముల్ ముల్క్ మరణం తర్వాత అతని కుమారులకి అతని మనుమనికి మధ్య జరిగింది. అంటే మామ అల్లుళ్ళ మధ్య జరిగిన సింహాసనం కోసం పోరు. అలాంటి పోరే కర్ణాటక కేంద్రంగా, ఆర్కాట్ కేంద్రంగా జరుగుతుంది. ఈ రెండింటిని ప్రధాన కారణాలుగా చూపుతూ మనకి 2వ కర్ణాటక యుద్ధం అనేది జరగడం జరుగుతుంది. దీన్ని ఏం చేశారు? వాళ్ళకు అనుగుణంగా మార్చుకున్నారు. వాళ్ళు ఆ ప్రాంతాలలో పట్టు కోసం, ఆ ప్రాంతాలలో పరిశ్రమలను ఏర్పాటు చేయడం కోసం, ఆ ప్రాంతాలలో తమదైన వ్యాపారాన్ని ఏర్పాటు చేయడం కోసం వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవడం జరుగుతుంది. దీన్నే మనం దౌత్య నీతి అంటాం. చూడండి, బాగా గమనించాలి. మరి ఈ సమయంలో హైదరాబాద్కు చెందిన ముజఫర్ జంగ్ అంటున్నాం మనవడు. సో నాసిర్ జంగ్, ముజఫర్ జంగ్ అంటున్నాం. ముజఫర్ జంగ్ కర్ణాటకకు చెందిన చందా సాహెబ్, ఫ్రెంచ్ అధికారి డూప్లే ఒక కూటమిగా ఏర్పడడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? ఒకరు ముజఫర్ జంగ్ ఉంటున్నారు, చందా సాహెబ్ ఉంటున్నాడు, డూప్లే ఉంటున్నాడు.
అంటే ఫ్రెంచ్ సమూహం ఒక కూటమిగా ఏర్పడింది. ఎవరికి వ్యతిరేకంగా? ఏమవుతుంది ఇక్కడ? నాసిర్ జంగ్కు వ్యతిరేకంగా జరుగుతుంది, అన్వరుద్దీన్కి వ్యతిరేకంగా జరుగుతుంది. మరి ఇదే సమయంలో ఇంగ్లీష్, నాసిర్ జంగ్, అన్వరుద్దీన్, ఇంగ్లీష్ ఒక కూటమిగా ఉన్నాయి. సో ఈ రెండు కూటమిల మధ్య మనకి ఏమవుతుంది? మనకు ప్రధాన పోరు అనేది జరుగుతుంది. ఆ ప్రధాన పోరులో ఏం జరిగింది? సో మొత్తంగా మనకు నాసిర్ జంగ్ చంపబడతాడు, కాలక్రమంలో ముజఫర్ జంగ్ చంపబడుతున్నాడు. క్రమంగా బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం ఇందులో మనకు స్పష్టంగా కనబడుతుంది. మరి ఇలాంటి రెండవ కర్ణాటక యుద్ధం ఎప్పుడు ముగిసింది అంటే పాండిచ్చేరి సంధి ద్వారా ముగడం జరుగుతుంది. 1754-55 మధ్య మనకి పాండిచ్చేరి సంధి అనేది జరుగుతుంది. ఈ సంధి ద్వారా ఇరు ప్రాంతాల మధ్య సయోధ్య అనేది ఏర్పడడం జరిగింది. మరి ఈ సమయంలో రాబర్ట్ క్లైవ్ ఆర్కాట్ వీరుడుగా పిలువబడుతున్నాడు. అంటే మొదటిసారిగా ఆర్కాట్ పట్టణంపై దాడి చేసి అది ఆ ప్రాంతాన్ని తన చేతిలోకి తీసుకోవడం జరుగుతుంది. అందుకే రాబర్ట్ క్లైవ్ ఏమంటున్నాడు? ఆర్కాట్ వీరుడుగా పిలువబడినాడు రెండవ కర్ణాటక యుద్ధ సమయంలో. మరి ఈ యుద్ధం తర్వాత కర్ణాటకలో ఆంగ్లేయులు, హైదరాబాద్లో ఫ్రెంచ్ వారి ఆధిపత్యం అనేది కొనసాగింది. ఇక్కడ గమనిస్తే హైదరాబాద్లో నాసిర్ జంగ్, ముజఫర్ జంగ్ల మధ్య జరిగింది అంటున్నాం. నాసిర్ జంగ్ చంపబడ్డాడు, ఆటోమేటిక్గా రాజ్యం ఎవరి చేతిలోకి వస్తుంది? సో మనకు క్లియర్గా గమనిస్తే అలాగే కర్ణాటకలో ఏమవుతుంది? ఆర్కాడ్ వీరుగా ఇంగ్లీష్ ఆధిపత్యం అనేది కొనసాగడం జరుగుతుంది. అదేవిధంగా మూడో కర్ణాటక యుద్ధము అంటున్నాం. మరి ఎప్పుడు జరిగింది మూడో కర్ణాటక యుద్ధం? 1756 నుండి 63 మధ్య జరుగుతుంది. సో మరి ఈ యుద్ధానికి ప్రధాన కారణం ఏమవుతుంది అంటే సప్తవర్ష సంగ్రామము అంటున్నాము. ఎక్కడ జరిగింది సప్తవర్షం అంటే ఐరోపా ఖండంలో జరుగుతుంది సప్తవర్ష సంగ్రామము. సప్తమి, అష్టమి అంటాం. సప్తమి అంటే 7 సంవత్సరాలుగా కొనసాగిన యుద్ధ వాతావరణ పరిస్థితులు. తద్వారా ఇక్కడ ప్రశ్న ఏంటిది? అసలు సప్తవర్ష సంగ్రామం దేనికోసం జరిగింది అనేది ఇంపార్టెంట్. అమెరికాపై ఆధిపత్యం కోసం జరిగింది. ఎవరెవరి మధ్య? ఇటు ఇంగ్లీషు మరి ఇటు ఫ్రాన్స్ల మధ్య కొనసాగడం జరుగుతుంది. దాన్నే మనం చరిత్రలో సప్తవర్ష సంగ్రామము అంటున్నాం. మరి ఇలాంటి మూడవ కర్ణాటక యుద్ధం ఏ సంధి ద్వారా ముగిసిపోయింది అంటే ప్యారిస్ సంధి ద్వారా ముగిసిపోవడం జరుగుతుంది. ఎప్పుడు జరిగినట్టు? 1763లో జరిగింది. సో ఈ యుద్ధ సమయంలో మనం గమనిస్తే ఈ యుద్ధం కొనసాగుతున్న సందర్భంలోనే దేశంలో వివిధ రకాల యుద్ధాలు కూడా కొనసాగాయి. మరి ఎలాంటి యుద్ధాలు కొనసాగాయి గమనిస్తే ఒక చందుర్తి యుద్ధం 1758లో కొనసాగింది. ఒక వాందివాస్ యుద్ధం, దీన్ని వండివాష్ లేదా వాందివాష్ అంటాం. వాషౌట్ ఫ్రమ్ ది ఇండియా. ఎవరు వాషౌట్ అయ్యారు? ఫ్రెంచ్ వారు వాషౌట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే వాందివాస్ యుద్ధం చరిత్రలో చాలా ఇంపార్టెంట్. 1760లో జరుగుతుంది. ఈ యుద్ధం ద్వారా భారతదేశం నుండి ఫ్రెంచ్ వారు తుడిచిపెట్టుకొని పోయారు. పూర్తిగా వెళ్ళే పరిస్థితి అనేది ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా గమనిస్తే ఈ యుద్ధ సమయంలో ఫ్రెంచ్ అధికారి ఎవరున్నారు? కౌంట్ డి లాలీ ఉంటున్నాడు. సో అదేవిధంగా ఇంగ్లీష్ అధికారులు ఎవరుంటున్నారు? రాబర్ట్ క్లైవ్ ఉంటున్నాడు, క్యూట్ ఉంటున్నాడు, సర్ ఐర్ క్యూట్ ఉంటున్నాడు. ఈ ఇద్దరి సమూహం ఫ్రెంచ్ వారిని పూర్తిగా ఓడించడం జరుగుతుంది. దీంతో వాందివాస్ యుద్ధం లేదా మూడో కర్ణాటక యుద్ధ సందర్భంలో జరిగిన వాందివాస్ ద్వారా భారతదేశం నుండి ఫ్రెంచ్ వారు పూర్తిగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యుద్ధం ద్వారా ఆంగ్లేయుల ఆధిపత్యం అటు కర్ణాటక ఇటు హైదరాబాదులో పునఃస్థాపించబడుతుంది. పూర్తి స్థాయిలో ఆ ప్రాంతాలు వారి ఆధీనంలోకి వచ్చాయి. వాళ్ళు అక్కడి నుండి ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడుగా పాండిచ్చేరి ప్రాంతాలకు వెళ్తారు. యానాం ప్రాంతాలలో ఉండడం జరుగుతుంది. 1954లో గమనిస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది. ఎందుకంటే 1954లో భారతదేశం నుండి ఎవరు వెళ్తున్నారు? ఫ్రెంచ్ వారు వెళ్ళడం జరుగుతుంది. ఆ సందర్భంలో భారతదేశానికి ఇచ్చిన ప్రాంతాలే వాళ్ళు వాందివాస్ తర్వాత స్థిరపడిన ప్రాంతాలుగా భావించవచ్చు. అంటే ఇక్కడ క్లియర్ కట్గా ఏమర్థమవుతుంది? ఎప్పుడైతే వాందివాస్ జరుగుతుందో భారతీయ భౌగోళిక ప్రాంతాల నుండి వెళ్ళి వాళ్ళు కొన్ని నిర్దిష్ట ప్రాంతాలకు వెళ్తున్నారు. ఆ పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి పరిసరాలకు వెళ్ళిపోతున్నారు. గమనించాలి. ప్లాసీ యుద్ధము అంటున్నాం. ప్లాసీ అనేది ఒక ప్రదేశం. సో ఈ ప్లాసీ అనే ప్రదేశంలో జరుగుతుంది యుద్ధం. అసలు ఏంటి ఈ ప్లాసీ యుద్ధం? దాని యొక్క నేపథ్యాన్ని గమనిస్తే మనకు ముర్షీద్ కులీ ఖాన్ అనేవాడు ఇంపార్టెంట్. 1717 నాటికి. సో ముర్షీద్ కులీ ఖాన్ తన స్వతంత్రతను ప్రకటించుకుంటూ బెంగాల్ పరిపాలకుడుగా కొనసాగడం జరుగుతుంది. బెంగాల్ ప్రాంతానికి తనే సర్వస్వతంత్రుడు అనే ప్రకటన జరుగుతుంది. తద్వారా ముర్షీద్ కులీ ఖాన్ ఆధ్వర్యంలో రాజ్య పరిపాలన కొనసాగుతుంది. 1756 నాటికి వారసత్వంలో భాగంగా సిరాజ్ ఉద్ దౌలా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇతనికి వ్యతిరేకంగానే మనకి ప్లాసీ యుద్ధం అనేది జరుగుతుంది. అంటే యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి ఎవరు అంటే బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలా అవుతున్నాడు. సో మొత్తంగా వారసత్వంగా 1756 నాటికి అతడు ఏమవుతున్నాడు? బెంగాల్ ప్రాంతానికి సుల్తాన్గా ప్రకటించబడడం జరుగుతుంది. 1756 జూన్ 20న పోర్ట్ విలియం కోటను సిరాజుద్దౌలా ఆక్రమించాడు.
అంటే క్రమంగా బెంగాల్ ప్రాంతంలో బ్రిటిష్ వారి యొక్క ఆగడాలు పెరిగిపోతున్నాయి. బలవంతుడైన సిరాజుద్దౌలా ఇంగ్లీష్ వారి యొక్క ఆగడాలని, ఇంగ్లీష్ వారి యొక్క కోటల నిర్మాణాన్ని ఆపడానికి నిర్ణయం తీసుకున్నాడు. అలాంటి క్రమంలోనే అతడు పోర్ట్ విలియం కోట మీద దాడి చేయడం జరుగుతుంది. ఎప్పుడు? 1756 జూన్ 20 అంటున్నాం. మరి దాడి చేసే సందర్భంలో ఏమవుతుంది? అతడు దాడి చేసే నాటికి ఆ ప్రాంతంలో ఎంతమంది? 146కు పైగా బ్రిటిష్ సైనికులు ఉండడం జరుగుతుంది. అందరిని నిర్బంధించి ఒక చిన్న గదిలో నిర్బంధించడం జరుగుతుంది. తద్వారా ఊపిరి ఆడక చాలామంది మరణిస్తారు. దాదాపుగా 123 మంది మరణించడం జరుగుతుంది. దాన్ని మనం చరిత్రలో కోల్కతా చీకటి గది ఉదంతం అంటున్నాము. కోల్కతా బ్లాక్ హోల్ ట్రాజిడీ అంటున్నాం. దాన్ని ఎవరు పేర్కొన్నారు అంటే హోవెల్ పేర్కొనడం జరుగుతుంది. హోవెల్ ఏమన్నాడు? కోల్కతా బ్లాక్ హోల్ ట్రాజిడీ లేదా చీకటి గది ఉదంతంగా దీన్ని పేర్కొనడం జరుగుతుంది. సో మరి ఇలాంటి ప్లాసీ యుద్ధం ఏ విధంగా జరిగింది? క్రమంగా ఈ విషయం మీద ప్రతీకారం తీర్చుకోవడానికి బ్రిటిష్ వారు ప్రయత్నం కోసం, సమయం కోసం చూస్తున్నారు. సమయం రానే వచ్చింది. మరి సిరాజుద్దౌలాను ఏ విధంగా ఓడించాలి? నేరుగా ఢీకొట్టలేం. ఎందుకంటే అతనికి దగ్గర సుశిక్తులైన బలమైన సైన్యం ఉంది. ఆర్థికంగా బలంగా ఉన్నాడు, రాజకీయంగా బలంగా ఉన్నాడు, సైనికంగా కూడా బలంగా ఉన్నాడు. మరి ఇతన్ని కొట్టాలి అంటే ఎట్లా? ఇతన్ని ఓడించాలి అంటే ఎట్లా? ఇతని బలాన్ని తీసేయాలి. మరి ఆ బలం ఎక్కడుంది? సైనిక రూపంలో ఉంది, ఆర్థిక రూపంలో ఉంది. కాబట్టి వారిని ప్రలోభాలు పెట్టి రాబర్ట్ క్లైవ్ తన వైపు తిప్పుకోవడం జరుగుతుంది. మొత్తంగా ప్లాసీ యుద్ధంలో అతన్ని ఓడించి వధించడం జరుగుతుంది. సో అలాంటి యుద్ధాన్ని కనుక గమనిస్తే 1757 జూన్ 23న ఎక్కడ? భాగీరథి నది ఒడ్డున. సో ఈ యుద్ధ సమయంలో బెంగాల్ పాలకుడుగా సిరాజుద్దౌలా ఉన్నాడు. ఇంగ్లీష్ అధికారిగా రాబర్ట్ క్లైవ్ ఉండడం జరుగుతుంది. సో మరి రాబర్ట్ క్లైవ్ ఏం చేశాడు? తన మోసపూరితమైన, ప్రలోభపూరితమైన విధానాల ద్వారా సిరాజుద్దౌలా బలగాన్ని తన వైపు తిప్పుకున్నాడు. మరి అలాంటి బలగంలో ఉన్న వ్యక్తులు మీర్ కాసిం, మీర్ జాఫర్, జగత్ సేట్ వంటి వ్యక్తులని తన వైపు తిప్పుకోవడం జరుగుతుంది. తద్వారా యుద్ధంలో సిరాజుద్దౌలా ఓడించబడుతున్నాడు. సో అలాంటి క్రమంలోనే రెండో యుద్ధం బాక్సర్ యుద్ధము అంటున్నాం. సో ఈ బాక్సర్ యుద్ధాన్ని గమనిస్తే భారతదేశంలో ద్వంద్వ పాలనకు దారితీసిన యుద్ధంగా బాక్సర్ యుద్ధం అవుతుంది. భారతదేశంలో బ్రిటిష్ రాజ్య స్థాపనకు పునాదిగా ప్లాసీ యుద్ధాన్ని పేర్కొనడం జరుగుతుంది. సో 1764 అక్టోబర్ 22న బెంగాల్ మరియు ఇంగ్లీష్ వారి మధ్య జరిగిందే బాక్సర్ యుద్ధము అవుతుంది. ఏమవుతుంది? ప్లాసీ యుద్ధం ద్వారా రాబర్ట్ క్లైవ్ ప్రలోభాలకు గురి చేస్తున్నాడు. మీర్ కాసిం, మీర్ జాఫర్లని తన వైపు తిప్పుకోవడం జరుగుతుంది. యుద్ధంలో విజయాన్ని సాధిస్తాడు. తద్వారా ఇచ్చిన మాట ప్రకారం వ్యక్తిని బెంగాల్ పాలకుడుగా చేస్తున్నాడు. ఎవరిని? బాగా గమనించండి, మీర్ కాసిం. సో మీర్ కాసిం స్వతంత్రాన్ని ప్రకటించుకోవడంతో బ్రిటిష్ వారిని అణచివేయడం వంటి ప్రధాన కారణాల నేపథ్యంలో బాక్సర్ నది ఒడ్డున ఈ యుద్ధం అనేది నిర్వహించబడడం జరుగుతుంది. ఈ యుద్ధ సమయంలో బెంగాల్ నవాబ్ మీర్ కాసిం ఏం చేస్తున్నాడు? క్రమంగా బ్రిటిష్ వారి యొక్క దోపిడీ విధానాలను, వాళ్ళకు గిఫ్టులు ఇవ్వలేకపోతున్నాడు, బహుమతులు ఇవ్వలేకపోతున్నాడు. అతన్ని ప్రలోభ పెడుతూ అతని యొక్క ఆస్తిని కాజేసే ప్రయత్నాలు చేస్తున్నారు బ్రిటిష్ వారు. మరి ఇలాంటి క్రమంలోనే మీర్ కాసిం ఇతరులతో చేతులు కలుపుతున్నాడు. ఎవరి చేత? ఒకరు అయోధ్య నవాబు అంటున్నాం. ఎవరు అయోధ్య నవాబ్? షుజా ఉద్ దౌలా అయోధ్య నవాబ్ అవుతున్నాడు. మొఘల్ సుల్తాన్ రెండవ షా ఆలం. ఇలాంటి వారితో ఒక కూటమిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కూటమి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పాల్గొన్న యుద్ధమే మనకేమవుతుంది? బాక్సర్ యుద్ధం అవుతుంది. మరి ఈ బాక్సర్ యుద్ధంలో పాల్గొన్న బ్రిటిష్ వ్యక్తులు ఎవరు? రాబర్ట్ క్లైవ్, మేజర్ మన్రో అవుతున్నారు. ఈ ఇద్దరు యుద్ధంలో పాలు పంచుకున్నారు. బెంగాల్ కూటమిని ఓడించడం జరుగుతుంది. ఈ యుద్ధ ఫలితమే అలహాబాద్ సంధి అనేది జరుగుతుంది. 1764-65 మధ్య మనకి అలహాబాద్ సంధి అనేది జరుగుతుంది. మరి అలహాబాద్ సంధి దేనికి కారణమవుతుంది? ద్వంద్వ పాలన విధానానికి కారణమవుతుంది. వారన్ హేస్టింగ్ ఈ విధానాన్ని రద్దు చేస్తాడు. చూడండి మరి ఏంటి ఈ విధానం గమనిస్తే, ద్వంద్వ పాలన అంటే పరిపాలన రెండు భాగాలుగా విభజించబడడం జరుగుతుంది. పూర్తిగా పరిపాలన అధికారాలను నిజామత్ అంటున్నాం, పూర్తిగా పన్ను వసూలు చేసే అధికారాలను దివానీ అంటున్నాం. ఇలా పరిపాలన విభాగం అనేది రెండు భాగాలుగా విభజించబడమే మనకు ద్వంద్వ పాలన అంటున్నాం. సో దీని ప్రకారం బెంగాల్, బీహార్, ఒడిస్సా ప్రాంతాలపై దివానీ హక్కులని, రెవెన్యూ వసూలు చేసుకునే హక్కులని బ్రిటిష్ వారు పొందారు. బెంగాల్ను పరిపాలించే హక్కులని సుల్తాన్కి ఇవ్వడం జరుగుతుంది. ఇలా భారతదేశంలో బ్రిటిష్ రాజ్య స్థాపన పూర్తి గావించబడింది. మీన్స్ సుస్థిరం చేయబడింది. బాక్సర్ ప్రారంభమవుతుంది. ప్లాసీ పూర్తిగా
పునఃస్థాపించబడింది, అంటే పూర్తి స్థాయిలో స్థాపించబడింది బాక్సర్ ద్వారా. సో తద్వారా ఆ ప్రాంతాలు బ్రిటిష్ వారి చేతిలోకి వచ్చాయి. ఇప్పుడు మైసూర్ ప్రాంతాన్ని తమ చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నించారు ఆంగ్లో మైసూర్ యుద్ధాల రూపంలో. మొత్తం 4 యుద్ధాలలో మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని కనుక గమనిస్తే 1767 నుండి 69 మధ్య మొదటి మైసూర్ యుద్ధం అనేది జరుగుతుంది. ఎవరి సందర్భంలో? స్వతంత్ర మైసూర్ సామ్రాజ్యాన్ని వడయార్ ఏర్పాటు చేస్తున్నాడు. అతని నుండి కాలక్రమంలో హైదర్ అలీ తన రాజ్యానికి స్థాపకుడుగా ఉంటున్నాడు. తన స్వతంత్ర రాజ్యానికి స్థాపకుడుగా హైదర్ అలీ మారుతున్నాడు. ఎప్పుడు? 1761లో హైదర్ అలీ 3వ కృష్ణ వడయారును తొలగించి స్వతంత్ర పాలకుడుగా మారడం జరుగుతుంది. సో మరి ఈ యుద్ధ సమయంలో గమనిస్తే మైసూర్ పాలకుడుగా హైదర్ అలీ ఉన్నాడు, ఇంగ్లీష్ అధికారిగా జోసెఫ్ స్మిత్ ఉంటున్నాడు. మొత్తంగా చరిత్రలో మొదటిసారి ఇంగ్లీష్ సైన్యం భారతీయ సైన్యంతో ఓడించబడింది. హైదర్ అలీ సైన్యంచే ఓడించబడడం జరుగుతుంది. తద్వారా ఏర్పడిన సంధి మద్రాస్ సంధి అంటాం. అంటే మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధానికి సంధి ఏమిటిది? మద్రాస్ సంధి. ఎప్పుడు జరిగింది? 1769లో జరిగింది. ఈ యుద్ధం ప్రకారం బ్రిటిష్ వారిపై షరతులు కూడా విధించబడడం జరుగుతుంది. కానీ బ్రిటిష్ వారు ఉద్దేశపూర్వకంగానే ఈ మద్రాస్ సంధి షరతులని ఉల్లంఘించారు. ఆ ఉల్లంఘనే రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి కారణమవుతుంది. మరి ఎప్పుడు జరిగింది? 1780 నుండి 84 మధ్య జరిగింది. మరి ఈ యుద్ధ సందర్భంలో పాలకుడు ఎవరు ఉన్నారు? మైసూర్కి హైదర్ అలీ ఉన్నాడు, అతని కుమారుడు కూడా టిప్పు సుల్తాన్ పాల్గొనడం జరుగుతుంది. టిప్పు సుల్తాన్ ఎవరు? హైదర్ అలీ కుమారుడు అవుతున్నాడు. సో ఇలాంటి సందర్భంలోనే ఇంగ్లీష్ అధికారి ఎవరు? వారెన్ హేస్టింగ్ అంటున్నాం. అక్కడ జోసెఫ్ స్మిత్ ఉన్నాడు, ఇక్కడ వారెన్ హేస్టింగ్ ఉన్నాడు రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో. మరి ఈ యుద్ధం యొక్క ఫలితం ఏమవుతుంది? మంగళూరు సంధి అవుతుంది. సో మంగళూరు సంధి ఎప్పుడు జరిగినట్టు? 1784లో జరుగుతుంది. ఈ సమయంలో హైదర్ అలీ 1782లో విష ప్రయోగం ద్వారా మరణించడం జరిగింది. అది ఒక్కొక్క పుస్తకాలంలో ఒక్కొక్క రకంగా ఉంది. విషంతో పూసిన ముళ్ళుని శరీరంలోకి ఎక్కించడం, ఉద్దేశపూర్వకంగానే అతన్ని చంపడం. సో మొత్తంగా కుట్రపూరితంగా హైదర్ అలీ వ్యక్తి ఈ యుద్ధ సందర్భంలోనే, ఏ యుద్ధం? రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధ సందర్భంలోనే ఓడించబడ్డాడు. తండ్రి మరణానికి బాధపడుతున్న టిప్పు సుల్తాన్ యుద్ధ ఓటమికి అంగీకారం చేయడం జరుగుతుంది. అలాంటి క్రమంలోనే మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం. ఇక్కడ విషయాన్ని గమనించాలి. రెండో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓడించబడినప్పటికీ భయపడలేదు. ఇంగ్లీష్కు వ్యతిరేక కూటముల నుండి సహాయాన్ని పొందే ప్రయత్నం చేశాడు. తన సైన్యాన్ని తిరిగి పునర్నిర్మించుకునే ప్రయత్నం చేశాడు. ఇంగ్లీష్ వారిపై దాడి చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఇలాంటి క్రమంలోనే మనకి మూడవ ఆంగ్ల మైసూర్ యుద్ధం అనేది జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? 1790 నుండి 92 మధ్య జరుగుతుంది. మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్, ఇతడే చరిత్రలో మనకి మైసూర్ పులిగా పిలువబడుతున్నాడు. ది టైగర్ ఆఫ్ మైసూర్ అంటున్నాం. ఎవరిని? టిప్పు సుల్తాన్. ఇంగ్లీష్ అధికారి ఎవరున్నారు? కారన్ వాలిస్ ఉన్నాడు. చూడండి, ముగ్గురు వచ్చారు: జోసెఫ్ స్మిత్, వారెన్ హేస్టింగ్, కారన్ వాలిస్. సో మొత్తంగా గమనిస్తే ఇతనికి నిజాం, మరాఠా పిష్వాలు సహకరించడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, భారతీయ రాజుల సహకారం అంటున్నాం. మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధ సందర్భంలో బ్రిటిష్ వారికి సహకరించిన వారు నిజాం సుల్తాన్ మరియు మరాఠా పిష్వాలు సహకరించడం జరుగుతుంది. తద్వారా ఒక కూటమి ఏర్పడి టిప్పు సుల్తాన్ మీద దాడికి చేసే ప్రయత్నం చేశారు. సో ఈ యుద్ధం ఏ సంధి ద్వారా కొనుగుతుంది? శ్రీరంగపట్టణం సంధి అంటున్నాం. మొదటిది మద్రాస్ సంధి, 2 మంగళూరు సంధి, 3 శ్రీరంగపట్టణం సంధి అవుతుంది. మరి శ్రీరంగపట్టణం సంధి ఎప్పుడు జరిగింది? 1792లో జరుగుతుంది. దీని ప్రకారం ఏం జరిగింది? టిప్పు సుల్తాన్ని మరింత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడింది. యుద్ధంలో ఓడించబడినందుకు టిప్పు సుల్తాన్ మీద యుద్ధ ఖర్చు అనేది వసూలు చేయబడింది. ఎంత వసూలు చేయబడింది? దాదాపుగా 3 కోట్ల రూపాయలని 3 కోట్ల రూపాయలని ఇంగ్లీష్ వారు వసూలు చేశారు. అతన్ని ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నం చేశారు. సో ఇలాంటి క్రమంలోనే మనకి 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం అవుతుంది. ఎంత దెబ్బతీసినా అతడు పునర్నిర్మించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో భాగంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకులైన ఆనాటి యూరోపియన్ల చేత నెపోలియన్ సమూహానికి సంబంధించిన వారి చేత అతడు సహాయాన్ని కోరుతున్నాడు. వాయువ్య భారతంలో అఫ్ఘన్ వంటి దేశాల నుండి, అఫ్ఘన్ వంటి ప్రాంతాల నుండి కూడా సైన్యాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మొత్తంగా మళ్ళీ పునర్నిర్మించబడ్డాడు టిప్పు సుల్తాన్. సో ఇలాంటి క్రమంలో మనకి 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది జరుగుతుంది 1799లో. ఈ యుద్ధం ద్వారా టిప్పు సుల్తాన్ మరణించబడుతున్నాడు. మైసూర్ ప్రాంతం పూర్తిగా బ్రిటిష్ ఆధీనంలోకి వస్తుంది. మరి ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించడంతో మైసూర్ రాజ్యం ఇంగ్లీష్ వారి ఆధీనంలోకి వస్తుంది. మరి ఈ యుద్ధ సమయంలో టిప్పు సుల్తాన్ చేసింది ఏంటి?
సో ఏ విధంగా రాజ్యాన్ని నిర్మించుకున్నాడు, ఏ విధంగా ఇతరుల యొక్క బ్రిటిష్ వ్యతిరేకుల యొక్క మద్దతును కూడగట్టే ప్రయత్నం చేశాడు. అలాంటి ప్రయత్నంలో స్వేచ్ఛా వృక్షాన్ని ట్రీ ఆఫ్ లిబర్టీ అంటాం. ట్రీ ఆఫ్ లిబర్టీ శ్రీరంగపట్టణం కేంద్రంగా ఏర్పాటు చేశాడు. దీని యొక్క ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే 1789 నాటి ఫ్రెంచ్ విప్లవానికి మద్దతుగా ఇది ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. దాన్ని మనము ట్రీ ఆఫ్ లిబర్టీ అంటున్నాం. ఫ్రెంచ్ వారి జాకోబిన్ క్లబ్లో కూడా చేరాడు. జాకోబిన్ క్లబ్ చాలా ఇంపార్టెంట్. అలాంటి జాకోబిన్ క్లబ్లో మద్దతుదారుడుగా చేరాడు. వారి యొక్క సహాయాన్ని పొందడం జరుగుతుంది. ఫ్రెంచ్ వారు బ్రిటిష్ వారికి వ్యతిరేకులే. 1760లో ఓడించబడ్డారు కాబట్టి ఫ్రెంచ్ వారు అవకాశం కోసం చూస్తున్నారు. అలాంటి అవకాశాన్ని టిప్పు సుల్తాన్ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసి వారి నుండి సైన్య సహకారాన్ని పొందడం జరుగుతుంది. చివరకు కృష్ణరాజ వడయార్ III రాజుగా ప్రకటించబడ్డాడు. సైన్య సహకార పద్ధతిని ఒప్పుకున్నాడు. మరి సైన్య సహకార పద్ధతి అంటే ఏంటిది? వారిని హేస్టింగ్ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిని ఒప్పుకోవడం జరుగుతుంది. క్రమంగా మైసూర్ ప్రాంతం అవుతుంది బ్రిటిష్ ఇండియాలో భాగంగా మారింది. ఆంగ్లో మరాఠా యుద్ధాలు అంటున్నాం. 3 ఆంగ్లో మరాఠా యుద్ధాలలో భాగంగా మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగింది? మరి ఈ సందర్భంలో మరాఠా చక్రవర్తిగా ఎవరు? ఛత్రపతి శివాజీ లేడు. ఛత్రపతి శివాజీ మరణించిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో మనకి పీష్వా పరిపాలన అనేది రావడం జరుగుతుంది. 1775 నుండి 82 మధ్య మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం అనేది జరుగుతుంది. ఈ సమయంలో కనుక గమనిస్తే సో మరాఠా పాలకుడు ఎవరున్నారు? 2వ మాధవరావు ఉంటున్నాడు. ఇంగ్లీష్ పాలకుడు ఎవరున్నారు? వారెన్ హేస్టింగ్ ఉంటున్నాడు. జరిగిన సంధి సాల్బే సంధి అవుతుంది. ఈ సాల్బే సంధి ద్వారా మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధానికి తెరపడడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం 1802 నుండి 1805 మధ్య కొనసాగడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో పీష్వా ఎవరున్నారు? 2వ బాజీరావు ఉన్నాడు. ఇంగ్లీష్ అధికారి ఎవరున్నాడు? లార్డ్ వెల్లెస్లీ ఉన్నాడు. సో ఈ వెల్లెస్లీ ఇక్కడ ఇంగ్లీష్ ప్రాంతానికి సైన్యాధిపతిగా కనబడుతున్నాడు. అదే వైస్రాయిగా ఉన్నాడు, అదే సైన్యాధిపతిగా ఉండడం జరుగుతుంది. ఈ లార్డ్ వెల్లెస్లీ మొత్తంగా బేసిన్ సంధి ద్వారా 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం ముగియడం జరుగుతుంది. 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం 1817 నుండి 18 మధ్య కొనసాగింది. ఈ యుద్ధం ద్వారా మరాఠా బ్రిటిష్ యూనియన్లో భాగంగా మారిపోతుంది. మరాఠా పాలకుడు 2వ బాజీరావు, ఇంగ్లీష్ అధికారి లార్డ్ హేస్టింగ్ ఉన్నాడు. దీంతో మరాఠా ప్రాంతం ఇంగ్లీష్ వారి ఆధీనంలోకి వెళ్ళడం జరుగుతుంది. క్రమంగా వాయువ్య భారతం మొదటి నుండి బ్రిటిష్ వారికి వ్యతిరేకులుగా బలమైన వ్యక్తులుగా ఉన్న వ్యక్తులు సిక్కులు అవుతున్నారు. మొత్తం 10 మంది సిక్కుల ఆధ్వర్యంలో ఒక బలమైన శక్తిగా మారారు. ముఖ్యంగా గోవింద్ సింగ్ ఆధ్వర్యంలో, గురు గోవింద్ సింగ్ ఆధ్వర్యంలో సిక్కులు ఒక బలమైన సైనిక కూటమిగా మారడం జరుగుతుంది. మరి అలాంటి సైనిక కూటమిని క్రమంగా రాజ్యంలోకి మార్చాడు రంజిత్ సింగ్. సో సిక్కు పాలకుడు మహారాజా దులీప్ సింగ్ ఆధ్వర్యంలో ఈ యుద్ధం అనేది జరుగుతుంది. అతని యొక్క కుమారుడే, రాణి జిందాల్ యొక్క కుమారుడే మనకు దులీప్ సింగ్ అంటున్నాడు. ఈ సందర్భంలో అధికారి ఎవరు? హార్డింగ్ 1 అంటున్నాం. లాహోర్ సంధి అనేది జరుగుతుంది. సో లాహోర్ సంధి ఎప్పుడు జరిగింది? 1846 మార్చి 9న జరుగుతుంది. దీని ప్రకారం ఎలాంటి హక్కులని బ్రిటిష్ వారు పొందారు గమనిస్తే, ఎలాంటి ప్రాంతాలను బ్రిటిష్ వారు పొందాడు గమనిస్తే, అత్యంత సారవంతమైన ప్రదేశాలు జలంధర్ ధోబ్, బియాస్, సింధీ నదిల మధ్య ఉన్న ప్రాంతాలు బ్రిటిష్ వారికి అందించబడ్డాయి. మరి ఆ ప్రాంతాల నుండి ఎక్కువ మొత్తంలో శిస్తు వస్తుంది. ఆ ప్రాంతాలు వారు తీసుకోవడం జరిగింది. అలాంటి క్రమంలోనే ఎక్కడ మనకు సిక్కు ప్రాంతంలో పరిపాలనకు సంబంధించి ఒక బ్రిటిష్ రెసిడెంట్ నియమించబడతాడు. ఏ విధంగా మనకు సైన్య సహకార పద్ధతి ప్రకారం ఏ విధంగా నియమించబడ్డాడో ఇక్కడ కూడా బ్రిటిష్ తరపున ఒక ప్రతినిధి నియమించబడతాడు. వారి యొక్క పరిపాలన వ్యవహారాలలో తనదైన పాత్రను పోషించడం జరుగుతుంది. అదేవిధంగా అమృత్సర్ సంధి అంటున్నాం 1846 మార్చి 16న నిర్వహించబడడం జరుగుతుంది. ఇంగ్లీష్ వారికి జమ్మూ కాశ్మీర్ పాలకుడు మహారాజ్ గులాబ్ సింగ్ మధ్య జరిగింది. సో ఈ సంధి ప్రకారం ఏమవుతుంది? జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించిన పాలకుడు ఎవరు? మహారాజ్ గులాబ్ సింగ్ అంటున్నాం. వీరికి ఇంగ్లీష్ వారికి మధ్య జరుగుతుంది. దీని ప్రకారం జమ్మూ కాశ్మీర్ స్వదేశీ సంస్థానం హోదా ఇవ్వబడడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే గులాబ్ సింగ్ ఈ ప్రాంతాన్ని 7.5 మిలియన్లకు కొనడం జరిగింది. 2వ ఆంగ్లో సిక్కు యుద్ధము అంటున్నాం 1848 నుండి 49 మధ్య జరుగుతుంది. తద్వారా సిక్కు ప్రాంతం పూర్తిగా బ్రిటిష్ వారి వశం కావడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో ఇంగ్లీష్ అధికారి ఎవరున్నారు? డెలహౌసీ ఉన్నాడు. సిక్కు పాలకులు ఎవరున్నారు? పాలకురాలు రాణి జిందాన్ ఉంది.
సో రాణి జిందాల్ పాల్గొంది, ఓటమి పాలు కావడం జరుగుతుంది. మరి ఇలాంటి సిక్కు సామ్రాజ్యాన్ని విస్తరించిన వ్యక్తి, స్థాపించిన వ్యక్తి, ఒక రాజ్యంగా మలిసిన వ్యక్తి ఎవరు? రంజిత్ సింగ్ అంటున్నా. 1801లో పంజాబ్ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. దీనికి రాజధాని లాహోర్ అవుతుంది. ఇతని యొక్క బిరుదు లయన్ ఆఫ్ పంజాబ్ అవుతున్నాడు. ఇతడు మొత్తంగా 1839లో మరణించాడు. అంటే చూడండి, 1839 అనగానే, సో 1839 అనగానే ఆ తర్వాత మనకి మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం అనేది జరుగుతుంది. అంటే బలవంతుడైన రంజిత్ సింగ్ మరణించే వరకు ఇంగ్లీష్ వారు సిక్కు ప్రాంతాలలో ఎంటర్ఫియర్ కాలేకపోయారు. అతని మరణానంతరం సిక్కు ప్రాంతాలను ఆక్రమించడం కోసం 2 యుద్ధాలు చేస్తారు. రెండవ యుద్ధంలో సిక్కు రాజ్యం బ్రిటిష్ యూనియన్లో భాగంగా మారడం జరుగుతుంది. ఇలా వివిధ రకాల యుద్ధాల సందర్భంలో ఉపయోగించిన దౌత్యనీతి, యుద్ధాల సందర్భంలో ఉపయోగించిన మోసపూరిత విధానాల వల్ల బ్రిటిష్ భారత భూభాగంలో ఒక బలమైన రాజ్యాన్ని ఏర్పాటు చేయగలిగింది. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.